ఇప్పుడు మనం పసుపు కొమ్ము గురించి, పసుపు కొమ్ముకు అంత విశిష్టత ఎలా వచ్చింది అనే దాని వెనక ఒక చిన్న కథ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడికి పసుపుకి ఉన్న సంబంధాన్ని కూడా ఆ కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాడు. అప్పుడు త్రిపురాసురాలను సంహరించాలి అంటే వాళ్ళ ముగ్గురు ఒకే రేఖలోకి రావాలి. అప్పుడే వారిని చంపడం కుదురుతుంది. వాళ్ళేమో అలా రావట్లేదు. ఎందుకంటే వస్తే చచ్చిపోతారని వాళ్ళకి తెలుసు. వెంటనే పరమేశ్వరుడు నందికి ఆజ్ఞ ఇచ్చేసరికి నందీశ్వరుడు ఒక భీకరమైన ఆకారం అంటే విశ్వరూపం లాంటి ఆకారం ధరిస్తాడు. అప్పుడు నందికి 3 శృంగాలు అంటే 3 కొమ్ములు ఉండేవి. 3 రంగుల్లో ఉండేవి. ఆ 3 కొమ్ములతో త్రిపురాసురాలను మూడింటిని గుచ్చి ఆయన అలా వరుసలో పట్టుకుంటే అప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రంతో ఆ త్రిపురాసురాలను సంహరిస్తాడు. అప్పుడు ఆ త్రిపురాసురాలతో పాటు ఆ మధ్యలో ఉన్న పసుపు రంగు కొమ్మ కూడా ఒక ముక్క విరిగి కింద పడిపోతుంది. అప్పుడు నంది నొచ్చుకుంటే పరమేశ్వరుడు, నాయన గణపతి, వెళ్ళి ఆ కొమ్ము ఎక్కడుందో వెతికి పట్టుకురా పసుపు కొమ్ము అని చెప్తే అప్పుడు గణపతి కిందకి వెళ్ళి భూలోకంలో వెతికితే ఆ కొమ్ము దొరుకుతుంది. అది స్వామి చేతితో తీసుకువచ్చాడు. గణపతి స్పర్శకి నోచుకుంది కదా అని నందీశ్వరుడు సంతోషిస్తే అప్పుడు శివుడు, సరే నంది, నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇది భూమి మీద చాలా విశిష్టమైన స్థానాన్ని పొందుతుంది అని చెప్తాడు. శుభకార్యాల్లో ఎప్పుడూ దీనిని ఉపయోగిస్తారు అని స్వామి వరం ఇచ్చాడు. అప్పుడు గణపతి కూడా పసుపుతో చేసిన గణపతికే ప్రథమ పూజ చేస్తారు అని చెప్పి వరం ఇచ్చాడు. మన భారతదేశంలో ఒక జిల్లేడు చెట్టైనా, ఒక రావి చెట్టైనా, ఒక పసుపు కొమ్మైనా, ఏ ధాతువుకైనా సరే వెనకాల ఒక పురాణ కథ ఉంటుంది. మొక్కని మొక్కలా కాకుండా దైవాంశగా చూసే సంస్కారం మన పురాణాలు మనకి తెలిపాయి. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.